ఎస్ నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి అగ్ని ప్రమాదంలో 4 మృతదేహాలను గుర్తించారు. ఇప్పటి వరకు సెల్లార్కు రంధ్రాలు పడి పొగ పైకి వస్తుంది. భవనం దృఢత్వంపై అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం భవనాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వనుంది. పొగతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. సెల్లార్కు జేసీబీతో రంధ్రం చేస్తున్నారు. అండ్ అలాగే ఫైర్ ఇంజిన్స్ తో నీటిని పంపుతున్నారు. సహాయక చర్యల్లో హైడ్రాతో పాటు డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. నాంపల్లి అగ్ని ప్రమాదంలో 4 మృతదేహాలను గుర్తించారు. సెల్లార్కు రంధ్రాలు పడి పొగ పైకి వస్తుంది. భవనం దృఢత్వంపై అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం భవనాన్ని తనిఖీ చేసి నివేదిక సమర్పించనుంది. పొగతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు ఫోన్ ద్వారా. స్వామి, ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? మొత్తానికి ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. ఈ ఇన్సిడెంట్ లో నిన్నటి వరకు 5గురు చిక్కుపోయినట్లుగా మనకు తెలిసిన సమాచారం. అయితే ఇప్పుడు ఆ 5గురులో 4 మృతదేహాలను వెలికి తీసినట్లుగా తెలుస్తుంది. అయితే మృతదేహాలకు ఇప్పుడు ఈ మృతదేహాలని పోస్ట్ మార్టం కి హాస్పిటల్ కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. నాంపల్లి అగ్ని ప్రమాదంలో 4 మృతదేహాలను గుర్తించారు. సెల్లార్కు రంధ్రాలు పడి పొగ పైకి వస్తుంది. భవనం దృఢత్వంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే బ్యాక్ టు బ్యాక్ మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద బ్రేకింగ్ న్యూస్ అయితే చూసాము. అయితే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, 5గురులో 4 మృతదేహాలను వెలికి తీసినట్లుగా తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా నడుస్తుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు నాంపల్లి బస్టాండ్ ఫైర్ నుంచి అప్పుడు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో 4 మృత్యువాత పడ్డారు. కింద సెల్లార్ లో ఉన్నటువంటి వాచ్మెన్ పిల్లలు ఇద్దరిని రెస్క్యూ చేయడానికి వెళ్ళినటువంటి మహిళతో పాటు మరొక 2 వర్కర్స్ అందులో పోయినట్టుగా తెలుస్తుంది. దీంతో వారంతా కూడా మంటల్లో ఊపిరాడక మృతి చెందినట్టుగా కూడా గుర్తించారు. వారందరినీ కూడా అక్కడ నుంచి వారి మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు. ఇందులో 4 మృతదేహాలని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇందులో ఒక పురుషుడి మృతదేహం కూడా లభించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఇప్పటికే సెల్లార్లో 2 సెల్లార్లలో ఉన్నటువంటి 2 పిల్లల్ని రక్షించడం కోసం వెళ్ళినటువంటి వారు మృత్యువాత పడడం గుర్తిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం పొడించిన ఘటన సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో 2 సెల్లార్లలో పెద్ద ఎత్తున కూడా ఫర్నిచర్ ఇతర మెటీరియల్ అంతా ఉండడంతో కూడా మంటలు అంటుకొని ఒక్కసారిగా బిల్డింగ్ అంతా వ్యాపించాయి. బిల్డింగ్ లో ఒకవైపు పనిచేసినటువంటి మహిళతో పాటు ఉద్రాలతో పాటు 2 పిల్లలు, మిగతా ఒక పురుషుడు కూడా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. దీంతో ఈ 4 మృతదేహాలను కొద్దిసేపటి క్రితమే అక్కడ ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్ లో మీడియా కంటే కూడా లోపల నుండి సెల్లార్ నుంచి నేరుగా ఉస్మానియా మార్చురీకి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం చేయనున్నారు. ఇందులో సంబంధించినటువంటి మృతదేహాలు బాగా కాలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి బంధువులకు ఇప్పటికే సమాచారం అందించారు. అక్కడ నిన్నటి నుంచి కూడా వారి బంధువులంతా కూడా వారి కోసం అక్కడే వెయిట్ చేస్తున్నారు. ఆ వైపు వాచ్మెన్ పిల్లలు నిన్న స్కూల్ ఉన్నప్పుడు కూడా ఇంట్లోనే ఆడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దాంతో వాళ్ళు స్కూల్కి పోయి ఉంటే వైపు బయటపడేవారని చెప్పేసి కూడా వారి తల్లి రోధిస్తుంది. వారి బంధువులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇటు మరొక ముస్లిం ఫ్యామిలీకి సంబంధించినటువంటి యువకుడు గత కొద్ది కాలంగా అక్కడ
20 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. ఆ కుటుంబ సభ్యులతో కూడా అక్కడ చేరుకుని వాళ్ళంతా కూడా రోధిస్తున్నారు. మరోవైపు మహిళ ఆ పిల్లలతో పాటు ఉన్నటువంటి ఉత్తరాలు మహిళ కూడా అక్కడే వారు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉదయమే పస్తుదేహం ఆ మహిళనే బయటికి తీసి ఆ ఉస్మానియా మార్చిడికి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.